బోయినపల్లి పోలీసులు ఓ హవాలా ముఠా గుట్టు రట్టు చేశారు. ఏడాది కాలంగా తప్పించుకొని తిరుగుతున్న కేటుగాళ్లకు చెక్ పెట్టారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులిద్దరూ గుజరాత్ ప్రాంతానికి చెందిన వారని, వీరిద్దరూ బంధువులేనని పోలీసుల విచారణలో తేలింది. గత ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతున్న హవాలా ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 2 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ మీడియా సమావేశంలో హవాలా నిందితుల్ని అరెస్ట్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. నాగోల్కు చెందిన వి విశ్వనాథ్చారి అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. తన స్నేహితులతో కలిసి 50 లక్షల రూపాయలు మోసపోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాష్ను ఆర్టీజీఎస్లో మార్చుతామని వాళ్ళు నమ్మబలికి విశ్వనాథ్చారిని మోసం చేశారు హవాలా కేటుగాళ్లు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హవాలా ముఠా సభ్యులో 2 అరెస్ట్ చేసి భారీ మొత్తాన్ని రికవరీ చేశారు. So as you can see, this is a case for recovery of 4 crores 5 lakhs cash, and basically ఇది ఒక చీటింగ్ కేస్. అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th December కి ఒక ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నంబర్ 665 of 2024. సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ us with the complaint that అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్ లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ 3-4 ఫ్రెండ్స్, విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 పర్సన్స్ కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 persons ని మా లోకల్ పోలీస్ వాళ్ళు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీం వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిలను పట్టుకున్నటువంటి పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ బంధువులేనని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ గుజరాత్కు చెందిన వారే అని పోలీసులు గుర్తించారు. వీరు నగదును మార్చడాన్ని వ్యాపారంగా చేసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్చారి ఆయన స్నేహితుల్ని బురిడి కొట్టించి 50 లక్షల రూపాయలు దోచుకున్నారు. అయితే వీరి కదలికపై నిఘా పెట్టిన పోలీసులు హ్యుండాయ్ క్రెటా కారులో వెళుతున్న సమయంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. త్రూ దెమ్ ఆ 3 persons తో మాకు యాక్చువల్ గా ఈ 50 lakhs క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న 2 అక్యూజ్డ్ ప్రకాష్ మోటిబాయ్ ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్. అండ్ వీళ్ళ దగ్గరే ఇనిషియల్ గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ లో వీళ్ళని ట్రాక్ చేసాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్, దేర్ SHO, వి మేనేజ్ టు వాళ్ళ ఏ వెహికల్లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ని, క్రెటా వెహికల్ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ని అలాంగ్ విత్ ది 2 అక్యూజ్డ్ తీసుకొని వచ్చాము. తాము దోచుకున్న 4 కోట్ల 5 లక్షల నగదును నాగ్పూర్ నుంచి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడంలో తన ప్రమేయం ఉందని ప్రకాష్ ప్రజాపతి విచారణలో అంగీకరించాడు. So in our interrogation, accused has confessed that yes, he has
cheated them. The main victims last year తీసుకున్న 50 lakhs, and ఇప్పుడు ఒక concealed compartment లో in the vehicle this amount was recovered. సో ఈ మిగతా అమౌంట్ ఏదో హవాలా కోసం అని దే ఆర్ మూవింగ్ దిస్ క్యాష్ అని ఇనిషియల్ ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. ఫర్దర్ డీటెయిల్స్ యాజ్ పర్ ప్రొసీజర్ దీన్ని కన్సర్న్డ్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ విల్ వెరిఫై ది సోర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ మనీ. అండ్ ప్రెసెంట్లీ అయితే ఇద్దరు అక్యూజ్ని మేము ఇప్పుడు విల్ బి రిమాండింగ్ దెమ్ ఇన్ ఆర్ కేస్, అండ్ దాంట్లో recovery of the 50 lakhs which they have cheated the original complainants అది ఈ కేసులో చేస్తాం జరుగుతుంది. ఈ కేసు వివరాలు వెల్లడించే క్రమంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు వచ్చే కాల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జీవితకాలం పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని క్షణాల్లో కోల్పోతున్నారని డీసీపీ గుర్తు చేశారు. ఎవరికైనా అనుమానాస్పద కాల్స్ వచ్చినట్లయితే తమను వెంటనే సంప్రదించాలని డీసీపీ కోరారు. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్, మాకు రీసెంట్గా చాలా ఇట్లాంటి కంప్లైంట్స్ ఆఫ్ ఈజీ మనీ లేదంటే ఇట్లా ఈజీ డీల్స్, మీరు 1 lakh పెడితే మీకు రిటర్న్లో 2 lakhs వస్తుంది ఇట్లా అని చాలా మంది మోసపోతున్నారు. ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కూడా దీంట్లో రిటైర్మెంట్ మనీ వాళ్ళకి వస్తున్నప్పుడు మీకు రిటైర్మెంట్ మనీ తక్కువ వస్తుంది, మీరు ఇది ఇన్వెస్ట్ చేసేసేయండి మీకు డబుల్ వస్తుంది అని ఇట్లా చాలా మంది వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్ వన్స్ అగైన్, ఇట్లాంటి పీపుల్ ఫ్రాడ్స్టర్స్ హూ ఆర్ అట్రాక్టింగ్ దెమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ fraudulent deals, so don't please fall prey to them, and if in case anybody is offering this kind of any deal, మీ nearest police station లో కంప్లైంట్ చేయండి. Because unnecessarily they are losing their hard-earned money in this kind of transactions. So further, as per our procedure, we will be handing over this money to the concerned authorities. ఈ కేసు ఛేదించడంలో విశేష కృషి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న టీంను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ అభినందించారు.